అయితే మదన్ గారు మేము కూడా ఏంటంటే ఆల్రెడీ పాజిటివ్గా ఉంది, తనకి ఆల్రెడీ జాబ్ కూడా వచ్చేసింది, లీగల్గా వెళ్ళింది ఆమె, 2 years అయిపోయింది కాబట్టి ఈ టైంలో ఛార్జ్ షీట్ వేయించలేదు కాబట్టి నా ఉద్యోగం నాకు ఇవ్వండి అని చెప్పి ఆమె కోర్టుకు వెళ్ళడం, కోర్టు తిరిగి పోస్టింగ్ ఇవ్వడం జరిగిన క్రమంలో ఏసీబీ రైడింగ్స్ ఇంత ఫాస్ట్గా జరుగుతున్నాయి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేవిధంగా తను కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఇంకోటి ఏంటంటే తన మీద ఇన్ని రకాలైనటువంటి వివాదాలు నడుస్తున్న క్రమంలో ఆమె సేఫ్ సైడ్లో ఎందుకు లేదు అనేసి సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి జరిగినప్పుడు జాగ్రత్త పడుతుంది కదా, ఎందుకంత ఓపెన్గా ఇంట్లో అన్ని పెట్టుకుంది, బ్యాంక్ డబ్బులు కానివ్వండి, బంగారం కానీ పెట్టుకుంది అని అంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూడొచ్చు? ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? డెఫినెట్ గా సార్, గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, జాబ్ ఇవ్వమని ఇవ్వలేదు సార్. హైకోర్టు ఆర్డర్ టేక్ ఏ అప్రోప్రియేట్ డెసిషన్ అండ్ డూ అప్రోప్రియేట్ రివ్యూ ఆఫ్ హర్ పోస్టింగ్. ఎందుకంటే సంవత్సరం పైన దాటిపోయింది, 2 సంవత్సరాలు దగ్గర అవుతుంది. టేక్ ఏ అప్రోప్రియేట్ డెసిషన్ బై రివ్యూయింగ్ ద ఇష్యూ. అంటే దాని అర్థం జాబ్ ఇవ్వమని కాదు, జాబ్ ఇవ్వాలా జాబ్ ఇవ్వకూడదా అని ఏదో ఒక డెసిషన్ తీసుకోండి అని కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ కట్టుబడే గవర్నమెంట్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమని? ప్రొసీడింగ్స్ అంటే వితౌట్ ఎనీ ప్రెజుడిసెస్ ప్రొసీడింగ్స్ అయితే కంటిన్యూ చేయండి, కానీ తప్పని పరిస్థితి అయితే ఆమెకు ఒక నాన్ ఫోకల్ పోస్ట్ ఒక ఫార్ ఆఫ్ ప్లేస్ లో ఇచ్చి ఆమె మీద ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేస్తూ దాని రిజల్ట్ ప్రకారం ఆమె కంపల్సరీ రిటైర్మెంటా లేకపోతే రిమూవల్ చేయమని చెప్పారు. సో ఆమె జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చింది కానీ పోస్టింగ్ ఇవ్వలేదు సార్ అమ్మాయికి. ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నట్టు అమ్మాయి అంటే ఏసీబీ వాళ్ళు నన్ను రైడ్ చేయరు, నేను అంతా కరెక్టే చేశాను అనే భ్రమలో ఆ ఇంట్లో తన బంగారం కానీ, ఆ కేజీ బంగారం కానీ, 3 కేజీల వెండి కానీ, కాస్ట్లీ పత్రాలు ఇవన్నీ దాచుకుంది. మరి నేను ఇప్పుడు దాకా విన్న న్యూస్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారి పత్రాలు కూడా కొన్ని ఇంట్లో బయటపడ్డాయని మరి సోషల్ మీడియాలో వస్తా ఉంది. ఓకే, అది ఎంతవరకు నిజం అనేది, మరి విజయసాయి రెడ్డి గారికి ఈమె బినామీ అని. సో ఏసీబీ వాళ్ళు చిక్కినటువంటి పేపర్లలో విజయసాయి రెడ్డి గారి బినామీ పేపర్లు కూడా బయటపడ్డాయి అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. మరి ఎంతవరకు నిజమో అది నేను కూడా వేచి చూడాలి. మరి అయితే మదన్ గారు, ఇప్పుడు ఈ కేసు సంబంధించి విషయంలో మీరు చూస్తుంటే ఇప్పుడు ఇటువంటి ఉన్నత హోదాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి మీరు ఒక గృహిణికి ఏంటంటే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటండి? ఒక బాధితుడిలాగా ఉన్నా మీరు. సార్ తప్పకుండా సార్, భారతదేశం ప్రపంచ దేశాల్లో గొప్ప దేశం, ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. సో భారతదేశంలో పుట్టడమే ఒక వరం అది. సో మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం అత్యాశకు పోయి మన జీవితాన్ని పాడు చేసుకోకుండా ఈ దేశాన్ని ఎంతో గొప్ప గొప్ప మహోన్నతులు ఎంతో కష్టపడి మనకి స్వతంత్రాన్ని తెచ్చారు, గాంధీ లాంటి గొప్పలు. కాబట్టి మన జీవితంతో మనం సరిపడుతూ ఉన్న దాంట్లో ఆనందపడుతూ ఇటువంటి తప్పిదాలు చేయకుండా, నేను కోరుకుంది కూడా అదే, ఈ అమ్మాయికి శిక్ష పడితే ఇంకొక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇటువంటి తప్పు చేయడానికి భయపడతారు. కాబట్టి ఈ అమ్మాయికి శిక్ష చేయడం అనేది కూటమి ప్రభుత్వం చేసిన అది గొప్ప పని. సో ఈ అమ్మాయిని జస్ట్ 1 నెల జైల్లో పెట్టి వదిలేయకుండా ఆమె చేసిన తప్పేదో రికవరీ చేసి ఆస్తులు అటాచ్ చేసి ఆమెకు తగిన శిక్ష చేసి సంవత్సరమో లేకపోతే 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో జైల్లో పెడితేనే ఆమె దారికి వస్తుంది సార్. అదే మదన్ గారు, ఇది ఒక పెద్ద నాయకులు మీరు అన్నట్టుగా విజయసాయి రెడ్డి లాంటి పెద్ద రాజకీయ నాయకులు బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తున్నట్టుగా మీరు అంటున్నారు. ఇటువంటి క్రమంలో వ్యక్తిగతంగా మీకు ఏమైనటువంటి బెదిరింపు కాల్స్ కానివ్వండి, వాళ్ళ నుంచి థ్రెటింగ్ ఏమైనా జరిగిందండి? స్టార్టింగ్లో చేశారు సార్. స్టార్టింగ్లో నేను ఎప్పుడైతే కోర్టుకు వెళ్లకుండా శాంతిని నాకు చాలాసార్లు చెప్పేది, నిన్ను చంపేస్తారు, నువ్వు ఎంత, నీ బతుకు ఎంత, నువ్వు నెల జీతగానివి, వాళ్ళు చాలా పెద్దోళ్ళు, అది ఇది నా శాంతినే చెప్పేది నాకు చాలాసార్లు. ఓకే. సో ఒక రెండు మూడు అన్నోన్ కాల్స్ కూడా వచ్చాయి స్టార్టింగ్ లో. ఈ మధ్య కాలంలో ఏం లేవు, మరి బహుశా ఇప్పుడు ఏమైనా వస్తాయేమో మరి మరలా. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు మరి ఆ రోజున మీడియాకు ఆన్సర్ చేయకుండా రిజైన్ చేసి వెళ్ళిపోయారు కదా. అవును. ఇప్పుడు ఆ రోజు మీడియా ప్రశ్న అడిగినప్పుడు ఈ బిడ్డకు మీకు సంబంధం ఏంటంటే ఆయన ఏదో ఒక ఆన్సర్ చెప్పాల్సింది పోయి మీడియా వాళ్ళ మీద తిరగబడము, మీడియా వాళ్ళందరూ కలిసి ఆయనకు బుద్ధి చెప్పడము మనమంతా చూసాము సంవత్సరం కింద. అవును. సో ఆయన మరి పశ్చాత్తాపడి రిజైన్ చేశాడో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అతని లవ్ ప్రేమించట్లేదని రిజైన్ చేశాడో ఆ దేవునికి ఎరుక. మొత్తానికైతే ఇంకా 4 సంవత్సరాలు పదవి ఉండగానే రిజైన్ చేశారు. రిజైన్ చేయడం అనేది సమస్యకు సమాధానం కాదు సార్. ఒక సమస్యకు సమాధానం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి. బహుశా విజయసాయి రెడ్డి గారు దాన్ని ఎదుర్కోవడంలో ఫెయిల్ అయ్యి ప్రజల ముందు ముద్దాయిగా నిలబడ్డాడు ఆయన. సో ఇప్పటికైనా ఈ సమస్య ఇంకా తీరిపోలేదు, ఈ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఆయన ఇప్పటికైనా విజయసాయి రెడ్డి గారైనా లేకపోతే ఇంకొకరైనా మీడియా ముందుకు వచ్చి ఇప్పటికైనా వాళ్ళు సంజాయిషి ఇచ్చుకొని బయటపడాలి ఈ సమస్య నుంచి. కాబట్టి చెప్పండి. సో ఏ ఉద్యోగైనా సరే అత్యాస పడొద్దు. దేవుడిచ్చిన మనకి ఇటువంటి చక్కటి సంసారాన్ని ఉన్న జీతంలో ఉన్నంతలో మన పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఉండాలని, లోక కళ్యాణం కోసం పాటుపడుతూ లీవ్ అండ్ లెట్ లివ్, సర్వే జన సుఖినో భవంతు అంటూ బతకాలి. ముఖ్యంగా దేవాదాయ శాఖ అంటే ఒక పవిత్రమైనటువంటి బాధ్యత అది.
ఆ శాఖలో ఉంటూ ఇలా అవినీతి చేయడం అనేది చాలామంది భక్తులు మనోభావాలు కూడా దెబ్బతినేటువంటి విషయం. ఎందుకంటే మేము ఇచ్చేటువంటి కానుకలు, ఈ బంగారాలు ఇవన్నీ కూడా ఇదే విధంగా ఫ్రాడ్కి గురైనటువంటి ఒక ఆందోళన అయితే భక్తులు ఉన్నారు మదన్ గారు. సో అలాగే ఇంకో విషయం అండి మదన్ గారు, ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, మిమ్మల్ని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఉద్యోగం పరంగా ఏమైనా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఏమైనా ఉందండి? డెఫినెట్గా సార్, నన్ను 2025 మొత్తం కలకత్తాలో పెట్టారు. అందులో నేను 100% చెప్పగలుగుతాను. విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒక స్టాండింగ్ కమిటీకి చైర్మన్. అవును, ఒక స్టాండింగ్ కమిటీ చైర్మన్. సో వాళ్ళు నన్ను ఆయన ప్రభావితం చేసి నన్ను కలకత్తాలో పెట్టాడు ఒక 1 year. మీరు ఎటువంటి అప్పీల్ చేశారు దానికి, మళ్ళీ ఏ విధంగా మీరు బ్యాక్ వచ్చారు? నేను మళ్ళీ తర్వాత నేను పీయూష్ గోయల్ గారిని కలవడం సెంట్రల్ మినిస్టర్లో కలిసి నా యొక్క ప్రాబ్లం చెప్పినప్పుడు ఆయన అర్థం చేసుకుని మళ్ళీ నన్ను ఆంధ్ర రీజనల్ హెడ్గా ఇక్కడికి పంపించారు సార్, ఆంధ్రప్రదేశ్కి. ఓకే ఓకే, ఇంకా ఏమైనా మీరు మీడియా పరంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మదన్ గారు? ఏం లేదు సార్, అంటే అత్యాశకు పోవద్దు, దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండండి. మన బతికి 60 ఏళ్లకు ఇంత ఆశ అత్యాశ అవసరం లేదు. ఇప్పుడు మన కళ్ళ ముందే చూస్తున్నాము, శాంతి అనే ఈ అమ్మాయి ఇంకా 30-40 ఏళ్ల జీవితాన్ని పాడు చేసుకుంది. కాబట్టి ప్రతి సగటు భారతీయుడికి నేను చెప్పేది ఏంటంటే, డోంట్ బీ టూ గ్రీడీ. ఇప్పుడు ఇవాళ సత్యం గెలిచింది, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడింది. కాబట్టి ప్రతి ఒక్కరు మనకి ఇచ్చిన జీవితంలో దేవుడిచ్చిన జీవితంతో బతకాలని, పిల్లలు చక్కగా చూసుకొని బతకాలని ఆశిస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు మదన్ గారు. సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.